ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే అకామిడేషన్ని 2 రోజులకి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి, ఇంకా దర్శనం టికెట్స్ని ఇలా బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ అవ్వదండి, ఎందుకు బుక్ అవ్వదు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్: స్పెషల్ ఎంట్రీ దర్శన్ RS 300 రూపీస్ టికెట్స్ ఫర్ జూన్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/3/2025 10 AM. అంటే తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ని కానీ దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సేవలకి కావచ్చు, దర్శనాలకి కావచ్చు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఎవరికైతే జూన్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ ని, అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఇలా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, లేదా క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండండి. అండ్ అలాగే మీరు ఎంత మందికి అయితే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్కరికి 300 రూపీస్ చొప్పున ఇద్దరికి కలిపి 600 రూపాయలు అవుతుంది. సో దానికి డబల్ అమౌంట్ అంటే 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఒక్కోసారి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదండి. అలా మీరు టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకపోతే మీ అకౌంట్ లో డబల్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు వెంటనే లాగిన్ అయ్యి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే మీ అకౌంట్ లో డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. యూపీఐ, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్, ఈ విధంగా 3 పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే ఫస్ట్ టైం మీరు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేశారు, సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్ అయింది, టికెట్ బుక్ కాలేదు అనుకోండి. సెకండ్ టైం మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోమని చెప్తున్నానండి. అండ్ ఈ టికెట్స్ ని మొబైల్లో బుక్ చేసుకునేవారు టికెట్స్ బుకింగ్ టైంలో మీకు ఎక్కడైతే నెట్ సిగ్నల్స్ బాగా వస్తాయో అక్కడ ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అండ్ అలాగే బుకింగ్ టైంలో మీకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోవాలండి. మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు కూడా మీ డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం కోసం మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని ఆటో ఫిల్లింగ్ విధానంలో ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీ దేవస్థానం.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కావచ్చు ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ తిరుమల అండ్ తిరుపతి accommodation quota for June 2025 will be available for booking with effect to 24/3/2025 3 PM.
అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన జూన్ నెల అకామిడేషన్ ని భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం అంటే తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్లు అలాగే తిరుమల అకామిడేషన్ ని భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి మీరు బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత మీరు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకి మాత్రమే ఆ నెలలో అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు మీకు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. సో మీరు ఆ 2 తేదీలో ఏదైనా ఒక తేదీని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ కానీ లేదా ఆ ముందు తేదీ కానీ మీరు ఏ తేదీకి అయితే తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవుతారో ఆ తేదీని మీరు సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అండ్ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. అంటే మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ అని మొత్తం మనకి 4 టైం స్లాట్స్ ఉంటాయండి. ఒకటి రాత్రి 0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం 4 ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. మీరు ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్ ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకుంటారో పర్టికులర్ ఆ టైం స్లాట్ లో మాత్రమే మీరు తిరుపతికి కావచ్చు, తిరుమలకి కావచ్చు చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ గా మీరు రీచ్ అయినా మీ ఆన్లైన్ అకామిడేషన్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకని అంటే అకామిడేషన్ అలాట్మెంట్ మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ స్లాట్ టైం దాటి 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. సో తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా మీరు ఏ టైం స్లాట్ కి అయితే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో పర్టికులర్ ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ అకామిడేషన్ ని బుక్ చేసుకోగలరు. సో టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత తిరుమల అకామిడేషన్ మనకి 3 రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఆన్లైన్ లో చూపించడం జరుగుతుందండి. ఒకటి 100 రూపాయల రూమ్స్. ఈ 100 రూపాయల రూమ్స్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ 501 రూపాయి పే చేయాలంటే మొత్తంగా 601 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. 2 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు అంటే టోటల్ 1999 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 3 1518 రూపాయల రూమ్స్. ఇవి ఏసీ రూమ్స్ అండి. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్, ఎస్జిఎస్టి, సిజిఎస్టి మొత్తం కలుపుకొని 3401 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. సో మీరు తిరుమలకి సంబంధించి ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో పర్టికులర్ ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు. అంతేకాని మీకు కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. మీరు ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుంటే ఆ సమయంలో మీరు బుక్ చేసుకున్న ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ ర్యాండమ్ గా మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అంటే తిరుమల అకామిడేషన్ అలాట్మెంట్ మొత్తం కూడా సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుందండి. పర్టికులర్ మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు. భక్తులు దీనిని గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి, మీరు తిరుమల అకామిడేషన్ ని ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఇకపోతే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేవారు మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా చేరుకునేవారు కనైతే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని మీరు తిరుపతిలో అకామిడేషన్ కన్నా బుక్ చేసుకుంటే మీకు రూమ్స్ అనేవి దగ్గరగా అండ్ కన్వీనియంట్ గా ఉంటాయండి. లేదు మీరు తిరుపతికి ట్రైన్ మార్గం ద్వారా చేరుకునేవారు కనైతే తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం ని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ కన్నా బుక్ చేసుకుంటే రూమ్స్ అనేవి మీకు దగ్గరగా కన్వీనియంట్ గా ఉంటాయండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం ఈ 3 గెస్ట్ హౌస్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ లో 204 రూపాయల రూమ్స్, 402 రూపాయల రూమ్స్, 608 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో 804 రూపాయల రూమ్స్, 1000 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసంలో అయితే 804 రూపాయల రూమ్స్, 1340 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి.
ఉంటాయి. సో తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే మీరు తిరుపతిలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకున్నప్పటికీ రూమ్ అమౌంట్, కాషన్ డిపాజిట్ అమౌంట్, SGST, CGST మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుందండి. కాబట్టి తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునేవారు త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. ఎందుకు తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకునే వాళ్ళు డబుల్ అమౌంట్, తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే వాళ్ళు త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే మామూలుగా ప్రతి నెల కూడా ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం చూస్తూనే ఉన్నామండి. ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కోసారి అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి ఆ రూమ్స్ అనేవి బుక్ కాకుండా ఉంటాయి. సో మీకు అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఏదైనా ఎర్రర్స్ కన వచ్చి అమౌంట్ కట్ అయ్యి రూమ్ బుక్ కాకపోతే మీ అకౌంట్ లో అమౌంట్ కన ఉంటే వెంటనే మళ్ళీ మీరు లాగిన్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ లో డబుల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నానండి. అండ్ మరీ ముఖ్యంగా తిరుపతికి కావచ్చు, తిరుమలకు కావచ్చు, మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్ ని మాత్రం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి UPI, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ లో ఏవైనా 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే మొదటిసారి మీరు అమౌంట్ ని నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేశారు, సర్వర్ ఇష్యూ వల్ల అమౌంట్ కట్ అయింది, రూమ్ బుక్ కాలేదు అనుకోండి. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెంటనే లాగిన్ అయ్యి రెండోసారి UPI ద్వారా అమౌంట్ పే చేసి రూమ్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోమని చెప్తున్నానండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ అంటే లక్కీ డిపో ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న వారు కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, అంగప్రేక్షణ సేవ టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, ఇలా జూన్ నెలకి సంబంధించి ఏ దర్శనం టికెట్స్ అయినా మినిమం 2 మెంబర్స్ కి బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో ఈ అకామిడేషన్ రిలీజ్ చేయడానికి 1 or 2 మినిట్స్ ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ రిలీజ్ చేస్తారు. కాబట్టి 2 గంటల 58 నిమిషాల కల్లా ttdevastanams.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అండ్ ఇక్కడ ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము 2 రోజులకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలండి, ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ అనేది మీకు కేవలం 24 అవర్స్ మాత్రమే ఉంటుందండి. అదే రూమ్ లో మీరు ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండాలి అనుకుంటే కంటిన్యూస్ గా సెకండ్ డే కూడా ఉండొచ్చు. అంటే ఓవరాల్ గా మీరు ఆ రూమ్ లో 47 అవర్స్ వరకు ఉండి ఆ తర్వాత ఆ రూమ్ అనేది ఖాళీ చేయాలి. అలా 47 అవర్స్ తర్వాత రూమ్ ఖాళీ చేసేటప్పుడు అంటే రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్న రోజుకి కొన్ని గెస్ట్ హౌస్ లో అక్కడే ఆఫ్లైన్ లో అమౌంట్ అనేది పే చేయించుకుంటారు. కొన్ని గెస్ట్ హౌస్ ల వద్ద మాత్రం మీరు అడ్వాన్స్ గా కాషన్ డిపాజిట్ అమౌంట్ పే చేసి ఉంటారు కదండి. ఆ ఎక్స్ట్రా డే కి కాషన్ డిపాజిట్ అమౌంట్ లో కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఇలా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి అకామిడేషన్ బుక్ అవ్వదు అని చెప్పాను కదండి. అది ఎవరికి ఎందుకు బుక్ అవ్వదు అనేది ఇప్పుడు తెలియజేస్తానండి. మామూలుగా ఒకే నెలలో ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు సేమ్ మొబైల్ నెంబర్ తో వేరు దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటారు కదండి. అలా వేరు దర్శనం టికెట్స్ ని వేరు పర్సన్స్ కి బుక్ చేసుకున్నప్పుడు ఆ దర్శనం టికెట్స్ ద్వారా వాళ్ళకి కూడా అకామిడేషన్ అనేది బుక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తో మీ ఫ్యామిలీకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. అలాగే సేమ్ మొబైల్ నెంబర్ తో మీ రిలేటివ్స్ కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు అంగప్రేక్షణ సేవ టికెట్ ని బుక్ చేస్తున్నారు అనుకోండి. సో మీకు తిరుమల అకామిడేషన్ జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి. అండ్ మీ ఫ్రెండ్స్ కి బుక్ చేసిన అంగప్రేక్షణ సేవ టికెట్ ద్వారాను జూన్ నెలకి సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏదైనా ఒక దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మాత్రమే మీరు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ద్వారా కానీ లేదా అంగప్రేక్షణ సేవ టికెట్ ద్వారా కానీ ఇలా ఏదైనా ఒక దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మాత్రమే మీరు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఒకే నెలలో వేరుగా అకామిడేషన్ ని తిరుమలలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటి భక్తులు దర్శనం టికెట్స్ వేరుగా బుక్ చేసుకుంటున్నప్పుడు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి బుక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
అంగప్రక్షణ సేవా టికెట్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేశారు అనుకోండి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ ఫ్రెండ్స్ కి బుక్ చేయండి. సో అలా వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం వలన ఆ వేరు మొబైల్ నెంబర్స్ తో మళ్ళీ లాగిన్ అయి ఆ దర్శనం టికెట్స్ బుకింగ్ హిస్టరీ ద్వారా 2 రూమ్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు. ఇకపోతే ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినటువంటి భక్తులు తిరుపతిలో తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ లో కావచ్చు, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోనలో కావచ్చు అకామిడేషన్ ని మాత్రమే బుక్ చేసుకోగలరండి. అంటే తోలప్ప గార్డెన్ అండ్ తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. వితౌట్ దర్శనం టికెట్ తో ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ Rs 200 రూపీస్ టికెట్స్ ఫర్ April 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 24/3/2025 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెలకి సంబంధించి 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కూడా మనం తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో బుక్ చేసుకోవాలండి. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కంటే 6 మందికి 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఇవి ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఈ రోజు ఉదయం 10 గంటలకి పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెలకి సంబంధించిన 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని, అలాగే జూన్ నెలకి సంబంధించిన తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఏ టికెట్స్ ని అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.